ఇప్పటికే పాకిస్తాన్ భయపడుతుంది, అందుకే పక్క దేశాల దగ్గరికి వెళ్తుంది. కానీ పాకిస్తాన్కి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా సపోర్ట్ చేసే అవకాశం కనిపించడం లేదు. భారతదేశం చాలా వ్యూహాత్మకంగా వెళుతోంది. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ను ఏకాకిని చేయాలి అనే ముందుకు వెళుతోంది. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ తాలిబాన్లకు కూడా సంబంధాలు దెబ్బతిన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని పాకిస్తాన్ భావిస్తుంది. కానీ పాకిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు కూడా మసకబారుతున్నాయి. గతంలో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లకు మధ్య మంచి సంబంధాలు ఉండేవి. కానీ ఇటీవలి కాలంలో ఈ సంబంధాలు దెబ్బతింటూ వస్తున్నాయి. తెహ్రీక్ ఈ తాలిబాన్ ఇప్పుడు పాకిస్తాన్లో కూడా దాడులు చేస్తుంది. టీటీపీ ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్లో కూడా దాడులు చేస్తున్న నేపథ్యంలో తాలిబాన్లపై పాకిస్తాన్ నేతలు గురిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వారి సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగితే ఇప్పుడు కేవలం భారత భూభాగం వైపు నుంచి మాత్రమే కాకుండా పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ నుంచి అలాగే ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా పాకిస్తాన్ని ముప్పు తిప్పలు పెట్టే ఒక వ్యూహ రచనలో భారతదేశం ముందుకు వెళ్తోంది. ఇటీవల కాలంలోనే మనం చూసాం, కాబూల్లో భారత దౌత్యవేత్తలు తాలిబాన్కి చెందిన నేతలతో కూడా మాట్లాడారు. దౌత్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇప్పటికీ మనం తాలిబాన్లను అధికారికంగా గుర్తించకపోయినా సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఇప్పటికీ మనం ఆఫ్ఘనిస్తాన్కి సహాయాన్ని అందిస్తూనే ఉన్నాం. అక్కడ తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనం ఆఫ్ఘనిస్తాన్ పునర్నిర్మాణానికి సహాయాన్ని అందిస్తూనే ఉన్నాం. రీసెంట్గా మొన్న సోమవారం కూడా కాబూల్లో తాలిబాన్ రాయబారులతో మన రాయబారులు కూడా సమావేశమయ్యారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై తాలిబాన్లతో కూడా మాట్లాడారు. అంటే ఇక్కడ తాలిబాన్లు కూడా ఇప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేసే అవకాశం కనిపించడం లేదు. భారత ప్రధాని మోదీ ఇప్పటికే ఇజ్రాయెల్, రష్యా, అమెరికా సపోర్ట్ను కూడా మూటగట్టుకున్నారు. ఆ దేశాలు మనకు సపోర్ట్ చేయడానికే సిద్ధంగా ఉన్నాయి. పాక్ పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇప్పుడు ఇండియా వైపే కనిపిస్తోంది. మోదీ తన దౌత్య నీతితో ఆఫ్ఘనిస్తాన్ నేతలను కూడా ఇండియా వైపు నిలబడేలాగా చేస్తూ ఉన్నారు. పాకిస్తాన్కి ఇది మింగుడు పడని అంశం. ఇప్పుడు పాకిస్తాన్ను ఇరుకున పెట్టడానికి తాలిబాన్లు కూడా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. కొద్ది రోజులుగా పాకిస్తాన్ ఆర్మీకి తాలిబాన్లకు మధ్య కూడా కాల్పులు చోటు చేసుకుంటున్నాయి. తెహ్రీక్ ఈ తాలిబాన్ అనేది పాకిస్తాన్లో కూడా ఉగ్రవాద కార్యకలాపాలు నిలుపుతూ ఉండటంతో ఉగ్రవాద దేశం పాకిస్తాన్కే చెమటలు పట్టిస్తోంది ఇప్పుడు తాలిబాన్. దీంతో తాలిబాన్ కూడా పాకిస్తాన్పై భారత్ యుద్ధానికి దిగితే అటువైపు నుంచి తాలిబాన్లు పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. మా ప్రతినిధి మధు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మధు, ఇప్పటికే పాకిస్తాన్ గంటలు లెక్క పెడుతూ ఉంది. ఏ గంటకైనా ఏ క్షణంలోనైనా భారత్ పాకిస్తాన్పై దాడి చేసే అవకాశం ఉంది అని భయంతో బక్కచిక్కిపోతున్న సమయంలో అటు తాలిబాన్లు కూడా పాకిస్తాన్కి ఈ సమయంలో చుక్కలు చూపించే అవకాశం ఉంది. భారత దౌత్యనీతి ఆ విధంగా ఉంది అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ యుద్ధం జరిగితే తాలిబాన్ల వైపు నుంచి ఎటువంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంటుంది? పక్క దేశాలే ఉన్నటువంటి పరిస్థితి. గతంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కి సంబంధించినటువంటి తాలిబాన్లు పాకిస్తాన్ విభేదించినటువంటి సందర్భాలు ఉన్నాయి. పెద్ద ఎత్తున యుద్ధ ట్యాంకులతో పాకిస్తాన్ మీద గతంలో మోహరించిన సందర్భాలు గతంలో ఉన్నాయి. సో ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. కాకపోతే భారత్ తో కవింపు చర్యలకు పాల్పడుతూ భారత్ లో ఉగ్రదాడులు చేస్తున్నటువంటి పాకిస్తాన్ పైన దాడి చేయడానికి తాలిబాన్లు సిద్ధమవుతా ఉన్నారు. ఇది ఒక రకంగా పాకిస్తాన్ కి ఇరువైపులా, ఒకవైపు నుంచి భారత్ యుద్ధ పేరుకి సిద్ధమవుతా ఉంటే పక్కనే ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు వారితో యుద్ధం చేస్తూ కాల్పులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఇరకాటంలో పాకిస్తాన్ పడేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రెండింటికి పెద్దగా తేడా ఏం లేదు. రెండు టెర్రరిస్ట్ గ్రూపులే. కానీ పక్క దేశాలు ఉన్నప్పటికీ, రెండు ఇస్లామిక్ దేశాలు ఉన్నప్పటికీ కూడా పడినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఆ ఉగ్రవాదం అనేటువంటిది దేశాలను ఎలా వెనక్కి తీసుకెళ్తా ఉంది, ఎలా తిరోగమనం తీస్తుంది అనేటువంటిది కనిపిస్తా ఉంటుంది. అటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను చూస్తా ఉంటే సిచ్యువేషన్. సో ఇప్పుడు కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి ప్రతిఘటనలు ఉన్నాయి. ఇద్దరికి కూడా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ కి. దీంట్లో మన హ్యాండ్ కూడా ఉంది. ఒక బిగ్ స్కెచ్ అనేటువంటి చర్చ అయితే కొనసాగుతా ఉంది. ఇప్పటికే మనకు ప్రపంచ దేశాలకు సంబంధించిన మద్దతు ఉంది. ఇజ్రాయెల్ గానీ, అమెరికా గానీ, రష్యా గానీ, ఇంకా ముస్లిం కంట్రీస్ అనేటువంటి కొన్ని బాహాటంగా తటస్థంగా ఉండడం, అటు పాకిస్తాన్ కి భారత్ కు మద్దతు తెలపడక తటస్థంగా ఉండడం అనేటువంటి స్టెప్ కూడా అది మనకు అనుకూలంగా పనికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటి గురించి చర్చ సాగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం పాకిస్తాన్ ఇరకాటంలో పడినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. తాలిబాన్లతో అటు యుద్ధం చేయాల్సి ఉంటుంది, లీగల్ గా మనతో యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. లష్కరే తోయిబా, తాలిబాన్ ఇద్దరిలో ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్నటువంటి యుద్ధం పైన పాకిస్తాన్ కు కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఉండే పరిస్థితి ఉంది. రైట్, నిజానికి ఇప్పటికే చైనా సహాయం కావాలంటూ వెళ్తుంది. బహుశా చైనా సైన్యాన్ని పాకిస్తాన్కు మద్దతుగా పంపించే అవకాశం లేదు.
కానీ భారత్ మాత్రం యుద్ధానికి దిగితే మిగిలిన దేశాల సైనికులను కూడా భారత్ అడిగే అవకాశం కూడా లేదు. సో ఇలాంటి సమయంలో అటువైపు నుంచి పాకిస్తాన్, మధ్యలో నుంచి బలూచిస్తాన్ ఆర్మీ పాకిస్తాన్పై యుద్ధానికి దిగితే దాడులు మొదలు పెడతాయి. ఇప్పటికే దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులు మొదలు పెడితే పాకిస్తాన్ ఎలా ఉక్కిరిబిక్కిరయ్యే అవకాశం ఉంటుంది? ఇది వ్యూహాత్మకంగా భారత్కి ఎలా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది? ఎగ్జాక్ట్లీ. ఆల్రెడీ ఆర్థిక పరిస్థితితో కొట్టుమిట్టాడుతా ఉంది పాకిస్తాన్. ప్రపంచ దేశాల వద్ద ఆపన్న హస్తం అడుగు తింటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అప్పు రూపంలో కావచ్చు, గ్రాంట్ రూపంలో కావచ్చు, సహాయం రూపంలో కావచ్చు, అనేక రకాలుగా ఇతర దేశాల పైన ఆధారపడి ఉంది. ఈ రోజు వారికి యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి ఆయుధాలు కావాలన్నా పక్క దేశాల మీద ఆధారపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అది కూడా కొనుక్కునేటువంటి స్టేజ్ లో లేదు, అడుక్కునేటువంటి స్టేజ్ లో ఉంది. అందరికీ తెలిసిందే. ఇదంతా ఒకవైపు ఉంటే, అలాంటిది ప్రస్తుతం భారతదేశంలో పెద్దన్న పాత్ర పోషించాలి, ఒక స్ట్రాంగ్ లీడర్ గా ఎదుగుతున్నటువంటి భారత్ తో కవింపు చర్యలకు పాల్గొనడం, బాంబ్ బ్లాస్ట్ చేసిన తర్వాత అదొక ఇరికాటర్లో ఉంటే, ఆల్రెడీ పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో బలూచిస్తాన్ కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక విభాగం, వాళ్ళు ఒక ఆర్మీ రూపంలో పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేస్తా ఉన్నారు. రీజన్ అక్కడ మౌలిక వసతుల గురించి కొట్లాట జరుగుతా ఉంది, యుద్ధం జరుగుతా ఉంది. కరెంటు లేదు, రోడ్లు లేవు, తిండి లేదు, విద్య లేదు. సో కనీస సదుపాయాలు లేనటువంటి సిచ్యువేషన్. అక్కడ కావాలని ఉగ్రవాదుల క్యాంపు రూపంలో వాడుకుంటుంది బలూచిస్తాన్ పిఓకే సంబంధించినటువంటి ప్రాంతంలో చైనాకు సహకరిస్తున్నటువంటిది. అక్కడ అంతర్యుద్ధం మొదలైంది. ఆల్రెడీ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు వారిపైన దాడి చేస్తున్నటువంటి పరిస్థితి, రేపు భారత్ దాడి చేసే పరిస్థితి ఉంది. ఆల్రెడీ దౌత్యపరంగా పాకిస్తాన్ కు ₹1 అందకుండా, వారికి లాభం జరగకుండా భారత్ వ్యూహాలు కదులుతా ఉన్నాయి. ఇండస్ సంబంధించినటువంటి ఏదైతే సింధు నది నీటి ఒప్పందాలకు సంబంధించిన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ఫ్యూచర్ లో ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వం పైనే అక్కడ ప్రజలు, పాకిస్తాన్ ప్రజలు అంతర్యుద్ధం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అటు ఆర్మీ పైన, అక్కడ ఉన్న ప్రభుత్వం మీద. నిజానికి మన దౌత్య అధికారులు ఎప్పుడైతే తాలిబాన్ దౌత్య అధికారులతో మాట్లాడారో, వాళ్ళ ఎంబసీ అధికారులతో మాట్లాడారో, అప్పటి నుంచే పాకిస్తాన్ కు భయం పట్టుకుందా? ఒకవేళ ముందు నుంచి వీళ్ళు, వెనుక నుంచి వాళ్ళు యుద్ధాన్ని ప్రారంభిస్తే మధ్యలోంచి బలూచిస్తాన్ కొట్టే అవకాశం ఉంటుంది. సో మనం ఇందులో డిఫెన్స్ లో పడిపోతాం, గెలిచే అవకాశం లేదు, దెబ్బతింటామనే భయం పాకిస్తాన్ లో మొదలైందని అనుకోవాలా? గతంలో ఇంతకుముందుకు పాకిస్తాన్ పెద్దగా పైచేయి సాధించింది లేదు, మనతో కవింపు చర్యలకు పాల్పడడం తప్ప. కార్గిల్ యుద్ధంలో గానీ, ఇంకా అనేక సంఘటనల్లో, రీసెంట్ గా మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ రూపంలో గానీ, ఇలా ఈ అన్ని ఘటనలకు సంబంధించినటువంటి విషయంలో కూడా దాదాపు మనదే పైచేయి. అక్కడికి వెళ్ళి కొట్టి వచ్చింది మనమే, అక్కడికి పాకిస్తాన్ దగ్గరికి వెళ్ళి. కాబట్టి వాళ్ళు గెలిచేటువంటి అవకాశమే లేదు. కానీ వాళ్ళు కాలు దూతున్నటువంటి విధానమే ఉగ్రవాదం వైపు మల్లుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఎగ్జాంపుల్, పాకిస్తాన్ లో ఉన్నటువంటి జనరల్ గాని, ప్రధాని గాని, ఉప ప్రధాని గాని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమణ స్టేట్మెంట్స్. గతంలో బెనజీర్ భుట్టో అసలు ఉగ్రవాదుల దాడిలో మరణించారు. ఆమె ప్రచారంలో ఉండగా బాంబ్ బ్లాస్ట్ అయ్యి. ఆమె కొడుకైనటువంటి బిలావల్ భుట్టో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూస్తే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తా ఉంది. ఈ ఉగ్రవాదులకు మద్దతుగా ఆయన చేసినటువంటి స్టేట్మెంట్ అంటే వాళ్ళకి ఇంకా బుద్ధి రావట్లేదు, జనరల్ గా రియలైజ్ అవ్వట్లేదు. వాళ్ళ సొంత తల్లి ఉగ్రవాదుల చేతుల్లో బాంబుల దాడిలో ప్రచారంలో ఉండగా చనిపోయినటువంటి సిచ్యువేషన్. ఇప్పుడు అదే ఉగ్రవాదులకు మద్దతుగా ఆమె కొడుకు బిలావల్ భుట్టో మాట్లాడుతున్నటువంటి తీరు. సో పాకిస్తాన్ తీరే మొదటి నుంచి ఆ రకంగా ఉంది. సో ఖచ్చితంగా ఫ్యూచర్ లో ఇబ్బందికర పరిస్థితులు ఖచ్చితంగా ఎదుర్కొనే పరిస్థితి ఉంది పాకిస్తాన్. రైట్ మధు, భారతదేశం ఏ క్షణం తమపై యుద్ధానికి దిగుతుందోనని పాకిస్తాన్ భయంతో వణికిపోతున్న సమయంలో ఇటు తాలిబన్లు కూడా మనకు మద్దతుగా నిలబడే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు మనం తాలిబన్లను అధికారికంగా గుర్తించలేదు, కానీ మన దౌత్య అధికారులు తాలిబాన్ దౌత్య అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ అన్ని దేశాల దగ్గరకు వెళుతుంది, మాకు సపోర్ట్ చేయండి, మాకు రక్షణ కల్పించండి, భారతదేశం మమ్మల్ని చితక్కొట్టేసేలా ఉంది అని భయాన్ని వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో గతంలో పాకిస్తాన్కి బాగా సపోర్ట్ చేసిన తాలిబన్లు కూడా ఇప్పుడు పాకిస్తాన్కి చుక్కలు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే తాలిబన్లు పాకిస్తాన్లో దాడులకు దిగుతున్నారు. పాకిస్తాన్కి తాలిబాన్కు మధ్య కూడా కాల్పులు జరుగుతూ ఉన్నాయి. తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోంది అని పాకిస్తాన్ తాలిబాన్లపై ఆరోపిస్తోంది. ఆ సంస్థపై తాలిబాన్లు ఎటువంటి నియంత్రణ చర్యలు తీసుకోకపోవడం పాకిస్తాన్కు తాలిబాన్లపై ఆగ్రహాన్ని కలిగిస్తూ ఉంది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్పై ఇద్దరికి మధ్య ఏదైనా యుద్ధం జరిగితే తాలిబాన్లు భారత్ వైపు నిలబడే అవకాశం ఉంటుంది. ఇటువైపు నుంచి మనం సరిహద్దుల్లో పాకిస్తాన్పై యుద్ధాన్ని ప్రకటిస్తే అటువైపు నుంచి అదే అదునుగా తాలిబన్లు రెచ్చిపోయే అవకాశం ఉంటుంది, తమ ప్రతాపాన్ని చూపించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిజానికి తాలిబన్లు ఒక ఉగ్రవాద దేశమే. ఇటు
పాకిస్తాన్ కూడా ఉగ్రవాద దేశమే. తాలిబాన్ ఉగ్రవాదుల దగ్గర కూడా గతంలో అమెరికా ఇచ్చిన ఆయుధాలన్నీ కూడా ఇప్పుడు తాలిబాన్ ఉగ్రవాదుల దగ్గర ఉన్నాయి. వాళ్ళు కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఆ ఆయుధాలు పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల దగ్గర కూడా ఉన్నాయి. అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఆయుధాలతో ఇటు ఉగ్రవాదులు కూడా పాకిస్తాన్ సైన్యానికి తోడు ఈ ఉగ్రవాదులు భారత్పై ఇటు యుద్ధానికి పాల్పడుతూ ఉంటే అటువైపు నుంచి